హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఒక బెస్ట్ యూపీఐ లూట్ గురించి తెలుసుకుందాం. ఈ లూట్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా 120 రూపీస్ యూపీఐ క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ అనేది మనకి షేర్ అండ్ అన్ అప్లికేషన్ లో అయితే ఉంది. ఆఫర్ నేమ్ వచ్చేసి ఏబిసిడి డిజిటల్ గోల్డ్ ఆఫర్ అనమాట. అఫ్ కోర్స్ ఇది కొద్దిగా పాత ఆఫరే, కాకపోతే మన ఛానల్ ఎంతవరకు దీనిపైన వీడియో చేయలేదు, ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో నేను వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ చాలా మంది ఈ ఆఫర్ ఇంకా ట్రై చేయని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఈ ఆఫర్ ని ట్రై చేసి 120 రూపీస్ యూపీఐ క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోండి. సో ఈ ఆఫర్ లో మనం ట్రై చేయడానికి పాన్ కార్డ్ నంబర్ అయితే ఉండాలి. మీరు కేవైసీలు ఓటీపీలు ఏం సబ్మిట్ చేయాల్సిన పని లేదు, కానీ జస్ట్ పాన్ కార్డ్ నంబరు, ఒక ఇమేజ్, పాన్ కార్డ్ ఫ్రంట్ ఇమేజ్ పక్కాగా ఉండాలి. సో ఇది ఉంటే మనం ఈ ఆఫర్ ని కంప్లీట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. సో ఈ వీడియోలో మనం అసలు ఈ ఆఫర్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలని చూద్దాం, కాబట్టి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే ఇప్పుడే కనుక కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా మంచి మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఇన్స్టెంట్ యూపీఐ క్యాష్ బ్యాక్ లూట్స్, చాలా మంచి లూట్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాము. టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగా తెలుసు ఏ విధంగా ఎంత ఈజీగా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎర్న్ చేసుకోవచ్చు అనేది. సో మీరు కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎర్న్ చేసుకోవాలనుకుంటే మేక్ షూర్ యూ హావ్ జాయిన్డ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ అనమాట. ఇంకెక్కువ ఆలోచించకుండా టాపిక్ లకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, షేర్ అండ్ అన్ అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లేదనుకుంటే డైరెక్ట్ గా ప్లే స్టోర్ లో దొరుకుతుంది. యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఎంటర్ చేస్తారు, ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని కూడా ఎంటర్ చేసుకుని సబ్మిట్ క్లిక్ చేస్తే కనుక మీ నేమ్ అనేది అడుగుతుంది. మీ నేమ్ ని ఎంటర్ చేయండి. నేమ్ ని ఎంటర్ చేసుకున్న తర్వాత సేవ్ క్లిక్ చేస్తే కనుక యాప్ లోకి ఈ విధంగా లాగిన్ అయిపోతారు అనమాట. సో యాప్ లోకి లాగిన్ అయిన తర్వాత మీకు హోమ్ స్క్రీన్ లో డౌన్ కి స్క్రాల్ చేసుకుంటే కనుక మనకి ఇక్కడ ఈ ఆఫర్ అనేది చూపిస్తుంది, ఆదిత్య బిర్లా డిజిటల్ గోల్డ్ అని చెప్పి. ఆల్రెడీ ఇంతకుముందు ఏబిసిడి గురించి, యూపీఐ క్యాష్ బ్యాక్ గురించి చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాము. ఒకవేళ మీరు న్యూ యూజర్ అయితేనే ఈ ఆఫర్ అనేది కంప్లీట్ చేయడానికి కుదురుతుంది. ఒకవేళ ఓల్డ్ యూజర్ అయితే కనుక కొత్త డివైస్ లో ట్రై చేసుకోండి. సో అలా అయితేనే మీకు ఆఫర్ అనేది ట్రాక్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఆఫర్ మీరు ఆల్రెడీ ఓల్డ్ యూజర్స్ అయ్యింది, ఆఫర్ కంప్లీట్ చేసి మీకు ఖచ్చితంగా ట్రాక్ అవ్వదు, మీరు 120 రూపీస్ అనేది ఎర్న్ చేయలేరు. ఒకవేళ మీరు ఓల్డ్ యూజర్ అయితే కనుక కొత్త డివైస్ లో కొత్త మొబైల్, కొత్త అకౌంట్ తో మాత్రం ఈ ఆఫర్ ని ట్రై చేయండి. సో ఈ విధంగా ఈ ఆఫర్ అనేది ఉంది కదా, సో యూ విల్ ఎర్న్ 120 రూపీస్ పర్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అని చూపిస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే అక్కడ షేర్ నౌ క్లిక్ చేయండి. షేర్ నౌ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా షేర్ చేయండి. మీరు వాట్సాప్ లో ఎవరికొకరికైతే షేర్ చేయండి. సో అక్కడ మీకు లింక్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా షేర్ చేసిన తర్వాత ఇక్కడ ఆఫర్ కూడా చూసుకోవచ్చు. మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఆఫర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే మీరు యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒక 105 ఆర్ 110 రూపీస్ డిజిటల్ గోల్డ్ అనేది పర్చేస్ చేయాలి. కంగారు పడాల్సిన పని లేదు. మీరు పర్చేస్ చేసిన గోల్డ్ అనేది పర్చేస్ చేసిన 72 అవర్స్ తర్వాత మళ్ళీ సెల్ చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్ లోకి విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మహా అయితే ఛార్జెస్ ఒక 5 నుంచి 3 రూపాయల వరకు కట్ అవుతాయి అంతే. ఇక్కడ మీకు ప్రాఫిట్ అనేది 120 రూపీస్ అనేది ఉంటుంది పక్కాగా. సో మీరు ఏం చేస్తారంటే షేర్ నౌ క్లిక్ చేసుకొని మీ లింక్ ని షేర్ చేయండి. షేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మీ లింక్ వస్తుంది కదా, సో దానిపై క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా ప్లే స్టోర్ లోకి వెళ్తుంది. సో యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ అనేది ఓన్లీ న్యూ యూజర్స్ కి మాత్రమే. ఇంతకు ముందు ఆదిత్య బిర్లా డిజిటల్ గోల్డ్ అనేది మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసి ఉండకూడదు, లేదు అకౌంట్ కూడా ఉండకూడదు అనమాట. ఓల్డ్ యూజర్ అయితే కనుక కొత్త డివైస్ లో కొత్త అకౌంట్ తో ట్రై చేయండి. లేదు అనుకుంటే మీకు ఇంకేమైనా ట్రిక్స్ తెలిసాయి అనుకోండి, గూగుల్ యాడ్స్ అకౌంట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి గూగుల్ యాడ్స్ అకౌంట్ సెట్టింగ్స్ ఏమైనా డిలీట్ చేసి అలాంటి ట్రిక్స్ ఏమైనా తెలిస్తే కనుక అవి మీరు ట్రై చేసుకోవచ్చు. అండ్ అప్పుడు కూడా మీరు కొత్త అకౌంట్ మాత్రమే యూజ్ చేయాలి. ఈ విధంగా యాప్ ని ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎల్లో అడుగుతుంది, ఎల్లో ఇవ్వండి. అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసుకుని నేమ్ ఎంటర్ చేసుకుని సెండ్ ఓటీపీ బటన్ ని క్లిక్ చేస్తే కనుక మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఏం చేయాలంటే పక్కాగా యూపీఐ కనెక్టెడ్ మొబైల్ నెంబర్ తో మాత్రమే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయండి. ఎందుకంటే అలా చేయడం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే మీరు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకుని ఫస్ట్ యూపీఐ ట్రాన్సాక్షన్ మినిమం ఒక 150 ఆ రేంజ్ లో చేశారనుకోండి, ఎక్స్ట్రాగా 30 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. సో అది ప్లస్ బెనిఫిట్ అనమాట. కాబట్టి పక్కాగా మీరు యూపీఐ కనెక్టెడ్ మొబైల్ నెంబర్ తో మాత్రమే కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఓటీపీ ఎంటర్ చేస్తారు. ఈ విధంగా మీకు సెటప్ యూపీఐ పేమెంట్స్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యూపీఐ కనెక్టెడ్ సిమ్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ నుంచి ఒక బ్యాంక్ కి ఎస్ఎంఎస్ వెళ్తుంది. సో ఈ విధంగా వెళ్ళిన తర్వాత మీకు ఒక యూపీఐ ఐడి అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా యూపీఐ ఐడి క్రియేట్ అయిన తర్వాత ఈ విధంగా మీకు లింక్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. సో ఇక్కడ మీ బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకోండి. మీ బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెరిఫై క్లిక్ చేస్తారు. ఈ విధంగా మీరు సక్సెస్ఫుల్ గా బ్యాంక్ అకౌంట్ ని కనెక్ట్ చేసుకుంటారు. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డివైస్ అథెంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ అని ఇచ్చుకోవచ్చు, లేదనుకుంటే ఎంపిన్ సెట్ చేసుకోవచ్చు. సో మీకు తగ్గట్టు ఏదో ఒకటి సెట్ చేసుకోండి. సో సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా యాప్ లోకి లాగిన్ అయ్యారు కదా. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే హోమ్ స్క్రీన్ ఉంటుంది అండ్ కింద మీకు ఇన్వెస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. సో పక్కన ఉన్నటువంటి ఇన్వెస్ట్ బటన్ ని క్లిక్ చేయండి. సో బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇంకొక విషయం, ఈ విధంగా యాప్ లోకి లాగిన్ అయిన తర్వాత మీరు డైరెక్ట్ గా షేర్ అండ్ ఎర్న్ లోకి వెళ్ళండి. వెళ్ళి
మీరు వ్యాలెట్ చెక్ చేసుకుంటే కనుక ఇక్కడ మీ 120 రూపీస్ అనేది ట్రాక్ అయిందా లేదా చెక్ చేసుకోండి. అంటే అది రివ్యూలోకి వెళ్ళాలన్నమాట. సో ఈ విధంగా ట్రాక్ అయితే మీరు మిగతా ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి. ట్రాక్ అవ్వకపోతే కనుక ఇంకొక అకౌంట్ లో క్రియేట్ చేసుకోండి. సో ఈ విధంగా ట్రాక్ అయింది కదా, రివ్యూయింగ్ లోకి వెళ్ళింది షేర్ అండ్ ఎర్న్ లో 120 రూపీస్ అనేది. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే మిగతా ప్రాసెస్ నేను ఏబిసిడి లో ట్రై చేస్తాను. ఈ విధంగా ఇన్వెస్ట్ ఆప్షన్ లోకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఈ విధంగా మీకు గోల్డ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో గోల్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బై నౌ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో బై నౌ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఒక 110 రూపీస్ అనేది ఎంటర్ చేయండి. 110 రూపీస్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత స్టార్ట్ సేవింగ్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పే క్లిక్ చేస్తారు. క్లిక్ చేసుకున్న తర్వాత ఏదో ఒక యూపీఐ అప్లికేషన్స్ తో పేమెంట్ అనేది కంప్లీట్ చేయండి. ఈ విధంగా కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తాను. సో పేమెంట్ కూడా నేను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సక్సెస్ఫుల్ గా పేమెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు 110 రూపీస్ వర్త్ ఆఫ్ గోల్డ్ అనేది పర్చేస్ కంప్లీట్ అయింది అనమాట. సో ఈ విధంగా ఇది టాస్క్ అనమాట. ఈ విధంగా గోల్డ్ పర్చేస్ కంప్లీట్ అయిన తర్వాత డన్ క్లిక్ చేస్తారు. మీరు వ్యాలెట్ లో గోల్డ్ వ్యాలెట్ లోకి వెళ్తే మీకు 120 రూపీస్ 110 రూపీస్ వర్త్ ఆఫ్ గోల్డ్ అనేది చూపిస్తుంది. ఒక 2-3 రూపీస్ చార్జెస్ పోయినా కూడా మీకు 107 రూపీస్ వర్త్ ఆఫ్ గోల్డ్ అనేది చూపిస్తుంది. సో ఈ విధంగా చూపించిన తర్వాత ఇక్కడ మీరు డైరెక్ట్ గా షేర్ అండ్ ఎర్న్ లోకి వెళ్తే కనుక అది రివ్యూయింగ్ నుంచి సక్సెస్ రావడానికి మాక్సిమం ఒక 24 అవర్స్ అనేది టైం పడుతుంది. సో 24 అవర్స్ టైం అయిన తర్వాత మీకు అది కన్ఫర్మ్ అయిపోతుంది అన్నమాట క్యాష్ బ్యాక్. ఈ విధంగా మీరు విత్డ్రా బటన్ క్లిక్ చేస్తారు. సో విత్డ్రా బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి యాడ్ పేఅవుట్ మెథడ్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసుకుంటే కనుక ఇక్కడ మీరు యూపీఐ సెలెక్ట్ చేయండి అండ్ యూపీఐ ఐడి ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత యాడ్ పేఅవుట్ మెథడ్ క్లిక్ చేస్తే కనుక మీకు యూపీఐ ఐడి అనేది యాడ్ అయిపోతుంది అన్నమాట ఇక్కడ మీరు విత్డ్రా చేయడం కోసం. సో యూపీఐ ఐడి యాడ్ అయిన తర్వాత మీరు విత్డ్రా బటన్ క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా జస్ట్ సింపుల్ కేవైసీ ఉంటుంది అంతే. సో కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తారు. సేమ్ మన ఏబిసిడిలో ఏ విధంగా అయితే జస్ట్ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసామో అదే విధంగా ఇక్కడ మీ నేమ్ ఫుల్ నేమ్ పాన్ కార్డ్ లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా నేమ్ ఎంటర్ చేయండి అండ్ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. జస్ట్ మీ పాన్ కార్డ్ ఫ్రంట్ ఫోటో అయితే సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేసుకున్న తర్వాత పిన్ కోడ్ స్టేట్ ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేస్తే కనుక మీ ఈమెయిల్ అడ్రస్ కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని సబ్మిట్ క్లిక్ చేస్తే కనుక మీకు విత్ ఇన్ 5 to 10 minutes లో కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది షేర్ అండ్ ఎర్న్ లో. సో కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ విత్ బటన్ క్లిక్ చేసుకుని ఈ విధంగా కంటిన్యూ క్లిక్ చేస్తే కనుక ఒక 2-3 రూపీస్ చార్జెస్ పోయినా కూడా టీడీఎస్ కట్ అవుతుంది. ఈ విధంగా కంటిన్యూ క్లిక్ చేస్తే కనుక విత్ ఇన్ 24 అవర్స్ లో మీరు విత్డ్రా చేసిన విత్ ఇన్ 24 అవర్స్ లో మీ షేర్ అండ్ ఎర్న్ ఇన్కమ్ అనేది ఎంత అయితే ఉందో 120 కదా 120 లో 3 డేస్ పోయినా కూడా 170 రూపీస్ అనేది మీరు ఏదైతే యూపీఐ ఐడికి సబ్మిట్ చేస్తారో ఆ యూపీఐ ఐడికి పక్కాగా క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు ఒక 120 రూపీస్ వర్త్ ఆఫ్ క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఎర్న్ చేసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసిన 110 రూపీస్ ఏదైతే ఉందో గోల్డ్ సో అది కూడా మీరు సెల్ చేసుకోవాలి కాబట్టి అప్పుడు మాత్రమే మనకు ప్రాఫిట్ అనేది చూపిస్తుంది కాబట్టి సో మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మీరు ఏబిసిడి డిజిటల్ గోల్డ్ ఓపెన్ చేసుకుంటారు. ఓపెన్ చేసుకున్న తర్వాత గోల్డ్ వాలెట్ ఓపెన్ చేసుకుంటే కనుక ఈ విధంగా మీకు 103-105 రూపీస్ వర్త్ ఆఫ్ గోల్డ్ అనేది చూపిస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రీడింగ్ గోల్డ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రీడింగ్ ఇన్ క్యాష్ ఆప్షన్ కనిపిస్తుంది. సో అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సేమ్ ఇక్కడ కూడా మనకి పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ నేమ్ మీ నేమ్ ఎంటర్ చేస్తారు. డిఓపి ఎంటర్ చేసుకుంటే ఇన్స్టెంట్ గా కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత కన్ఫర్మ్ చేసుకొని ఈ విధంగా మీకు చెప్పాను కదా 7 to 2 అవర్స్ మీరు పర్చేజ్ చేసిన 7 to 2 అవర్స్ తర్వాత మాత్రమే మీరు సెల్ చేయడానికి కుదురుతుంది. సో మీరు ఈ విధంగా ఒక 7 to 2 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 100% ఫుల్ అమౌంట్ అనేది సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ క్లిక్ చేసుకుని మీ బ్యాంక్ ఆర్ యూపీఐ ఐడి ఎంటర్ చేసుకుని మీరు మీ బ్యాంక్ అకౌంట్ లోకి అయితే బై చేసిన గోల్డ్ ఏదైతే ఉందో అది మీరు సెల్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈ ఆఫర్ అయితే ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు మీరు షేర్ అండ్ ఎర్న్ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అందులో మీకు ఆఫర్ అనేది కనిపిస్తుంది కదా సో ఆఫర్ లింక్ అనేది మీరు ఏదో వాట్సాప్ లో షేర్ చేసుకున్నారు. సో ఆ లింక్ ఓపెన్ చేసుకుని ఏబిసిడి అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత బ్యాంక్ యూపీఐ కనెక్టెడ్ మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేస్తారు. సో కంప్లీట్ చేసుకున్న తర్వాత అందులో ఒక 110 రూపీస్ వర్త్ ఆఫ్ గోల్డ్ ని పర్చేస్ చేస్తారు. సో గోల్డ్ ని పర్చేస్ చేసుకున్న తర్వాత మీకు ముందు కనెక్ట్ అయ్యి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న వెంటనే మనకి షేర్ అండ్ ఎర్న్ లో 120 రూపీస్ రివ్యూయింగ్ లోకి వెళ్తుంది అనమాట. అంటే ట్రాక్ అవుతుంది. ఆఫర్ ట్రాక్ అయిన తర్వాత మీరు మిగతా ప్రాసెస్ ఏబిసిడి లో 110 రూపీస్ వర్త్ ఆఫ్ గోల్డ్ పర్చేస్ చేయడం. సో పర్చేస్ చేసుకున్న తర్వాత మీకు షేర్ అండ్ ఎర్న్ లో 120 రూపీస్ అనేది ఒక 1 వర్కింగ్ డే లో మీకు క్రెడిట్ అవుతుంది, కన్ఫర్మ్ అవుతుంది. సో కన్ఫర్మ్ అయిన అమౌంట్ ని మీరు విత్డ్రా చేయడం కోసం యూపీఐ ఎంటర్ చేసి జస్ట్ సింపుల్ కేవైసీ కంప్లీట్ చేసుకుని విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ అది వచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ ఏబిసిడి డిజిటల్ గోల్డ్ లోకి వెళ్ళిన తర్వాత ఒక 72 అవర్స్ పర్చేజ్ నుంచి ఒక 72 అవర్స్ వెయిట్ చేస్తే కనుక సో అది సెల్లింగ్ లోకి వస్తుంది. సో సెల్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. ఇక్కడ కూడా సింపుల్ కేవైసీ ఉంటుంది. సో సింపుల్ కేవైసీ సబ్మిట్ చేసుకున్న తర్వాత మీరు గోల్డ్ పర్చేస్ చేసిన గోల్డ్ ని సెల్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంది. ఐ హోప్ ఆఫర్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకోసారి ఆ ఆఫర్ని ఇంకోసారి చూడండి. వీడియోని ఇంకోసారి చూడండి. సో ఆఫర్ని కంప్లీట్ చేసుకొని 120 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోండి.
అండ్ ఫైనల్ ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ లో పక్కాగా చేరండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.